నీళ్లు కావాలి అన్నాడు. చార్జర్ ఉందా అన్నాడు. ఒక 14 ఏళ్ల పిల్ల తలుపు తీసింది. అంతే. వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం. ఇంట్లో ఎవరు లేని సమయంలో నీళ్లు, చార్జర్ కావాలని చెప్పి 14 ఏళ్ల బాలిక ఇంట్లోకి వెళ్ళాడు షేక్ ఫర్హాన్. ఆ తర్వాత జరిగింది ఒక చిన్నారి జీవితాన్ని శాశ్వతంగా మార్చేసింది. ప్రమాదం బయట నుంచి రాలేదు. తెలిసిన ముఖం రూపంలో ఇంట్లోకే నడుచుకుంటూ వచ్చింది. ఇది చదివిన తర్వాత కూడా ఈ దేశం ఇంకా ప్రశాంతంగా నిద్రపోగలిగితే మన సమాజం లోపల ఏదో చనిపోయింది. ఇంకా భయంకరమైన విషయం ఏంటో చెప్పనా? ఇది ఒక ఘటన కాదు. మరో చిన్నారిపై దాడి వార్త ఇంకా చల్లారక ముందే మరో కేస్, మరో పిల్ల, మరో ఇల్లు, మరో భయం. రోజు ఇలాంటి వార్తలు చూస్తూ చూస్తూ ఈ దేశం భయపడటం కూడా మానేస్తుంది. భయం ఇప్పుడు వీధుల నుంచి రావటం లేదు. మనం నమ్మి తలుపు తీసే పిలుపుల నుంచి వస్తుంది. కానీ గమనించారా? కొన్ని కేసుల్లో మాత్రం సోషల్ మీడియా అగ్నిపర్వతంలా పేలిపోతుంది. రోజుల తలబడి పోస్టులు, రాత్రంతా చర్చలు, ప్రొఫైల్ ఫ్రేములు, నైతిక ఉపన్యాసాలు, కొవ్వొత్తుల ర్యాలీలు, దేశం ప్రమాదంలో ఉంది అంటూ ప్రసంగాలు. ఎందుకంటే ఈ దేశంలో చాలా మందికి బాధితుల బాధ కంటే ఏ కేసు రాజకీయ లాభం ఇస్తుందో అదే ముఖ్యమైపోయింది. కొన్ని కేసుల్లో నిమిషాల్లో నేరస్తుడు నిర్ణయించబడతాడు. కొన్ని కేసుల్లో మాత్రం మౌనం సౌకర్యంగా మారిపోతుంది. సరే, ఆ పిల్ల గురించి ఆలోచించండి. ఇక జీవితంలో ఎవరు తలుపు తట్టినా భయం, నీళ్లు కావాలి అన్నా భయం, ఇంట్లో ఒంటరిగా ఉన్నా భయం, తెలిసిన ముఖం కనిపించినా భయం. 14 ఏళ్ల వయసులో జీవితం ఇలా మారిపోవడానికి ఆ పిల్ల ఏ పాపం చేసింది? ఎప్పుడైనా ఆలోచించారా? నిజంగా మహిళల భద్రత, పిల్లల రక్షణ, సమాజ నైతికత గురించి బాధ ఉంటే ప్రతి కేసులో ఒకే ఆవేశం కనిపించాలి. బాధితురాలి మతం, రాజకీయం, ప్రచార విలువ చూసుకొని వచ్చే ఆవేశం కాదు. అది న్యాయం కూడా కాదు. అది డిజిటల్ కపట నీతి మాత్రమే.